పుష్యమాసంలో ఇంటిని నిర్మించుకోకూడదట. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. భూతల్లి గర్భవతి కాలంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయంలో భూమిని తవ్వడం వల్ల భూమాత కోపానికి గురి అవుతుంది. దాంతో ఈ సమయంలో ఇంటి నిర్మాణం చేపట్టడం వల్ల ఇంటిలో ఆనందం లేకపోవడం, పిల్లలకు అనారోగ్య బాధలు, వ్యాపారాల్లో నష్టాలు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయట. చైత్రమాసంలో ఇల్లు కట్టుకోవడం అస్సలే మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. ఈ సమయంలో కొత్త జీవితం ప్రారంభించి ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో పునాది తవ్వడం వల్ల భూమాతకు కోపం రావడం వల్ల ఇంటిలో కలహాలు, ఆర్థిక నష్టాలు, గొడవలు వంటి సమస్యలు తలెత్తుతాయట. అదేవిధంగా అశ్విని మాసంలో ఇల్లు నిర్మించుకోవడం వల్ల స్త్రీలకు కష్టాలు, ఆర్థిక నష్టం, ఇంట్లో భద్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక భాద్రపద మాసంలో ఇంటిని నిర్మించుకోవడం వల్ల పూర్వీకులు బాధపడతారట. వారి కోపానికి గురి అవుతారని చెబుతున్నారు. అందువల్ల ఈ సమయంలో పునాది తీయడం, వ్యాపారంలో అడ్డంకులు, కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబానికే హాని జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో సూర్యుడు చాలా తీవ్రంగా ఉంటాడు. అంతేకాకుండా ఈ సమయంలో భూతల్లి కూడా చాలా మండిపోతుందట. అందువల్ల ఈ సమయంలో కూడా ఇల్లు కట్టడం వల్ల మానసిక ఒత్తిడి, అప్పుల సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుంది.